హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ బ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ మసాలా. ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్, రెడ్ చిల్లీ, టమాటాస్ ఇవి మిక్సీలో వేసి ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకుందామండి. సో ఇదైతే ఇలా పేస్ట్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే నూనె వేడెక్కుతుందండి. వేడెక్కినాక ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి మసాలావి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, చెక్క లవంగా అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం ఇలా అయితే కలుపుకొని ఇప్పుడు మనం చేసి పెట్టి స్లిమ్లో పెట్టి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అయితే వేయాలండి. సో పేస్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిపోవాలండి, ఎందుకంటే టమాటా, ఆనియన్స్ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. అప్పటి వరకు కొంచెం దీన్ని ఫ్రై చేసుకొని ఒక 10 minutes అయితే మీడియంలో పెట్టాలండి దీన్ని. సో ఇప్పుడైతే కొంచెం బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే నేను దీంట్లోకి కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత చికెన్ మసాలా, ధనియా పౌడర్ అండి, ఇవి కూడా వేసేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి తురుమండి ఇది. ఇవన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఇదిగో పసుపు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బాగా మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకొని కొంచెం పట్టాలండి దీనికి, గ్రేవీకి. ఇప్పుడు ఒక 5 minutes మళ్ళీ ఉడికించుకోవాలండి. సో గ్రేవీ అయితే ఇలా చూడండి ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇప్పుడు 1 by 1 వేసుకోవాలండి. వీటికి ఇలా ఘాట్లు అయితే పెట్టాలండి, ఎందుకంటే అదంతా మసాలా లోపలికి స్ప్రెడ్ అవుతుంది. అంటే కొంచెం మనకి ఎగ్ అనేది నీసు వాసన రాదు. ఇలా వేసేసుకోవాలంతా. వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇవి ఇంకొక 5 minutes మగ్గనివ్వాలండి. సో ఇప్పుడైతే లిడ్ తీసేసుకొని చూసుకోవాలండి. చూడండి ఆవిరంతా వచ్చేసింది. ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది దీనికి. సో ఇప్పుడు ఇదంతా పట్టేసింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి నా ఛానల్ నుంచి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. న్యూగా ఓపెన్ చేశానండి ఛానల్. నా రెసిపీస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఎన్నెన్నో వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఎగ్ కర్రీ మసాలా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.